జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరోగ్యానికి సంబంధించి జనసేన పార్టీ ఒక కీలక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఊపిరితిత్తుల్లో నెమ్ముతో బాధపడుతున్నట్టు జనసేన పార్టీ తెలిపింది. వరుసగా ఆయన అనారోగ్యానికి గురి కావడానికి కూడా కారణం ఇదే అంటూ జనసేన నేతలు చెప్తున్నారు. రీసెంట్గానే తీవ్ర జ్వరంతో ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అంతకుముందు 2 వారాల ముందు కూడా పవన్ కళ్యాణ్ తీవ్రంగా జ్వరం రావడంతో హైదరాబాద్కు వచ్చి రెస్ట్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత పరిస్థితి కాస్త సెట్ అవ్వడంతో మళ్ళీ ప్రచారం కంటిన్యూ చేస్తూ వచ్చారు. అయితే రీసెంట్గా నిర్వహించిన టెస్టుల్లో పవన్ కళ్యాణ్ ఊపిరితిత్తుల్లో నెమ్ము ఫామ్ అయినట్టుగా కూడా డాక్టర్లు చెప్పారంటూ జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది. సో ఈ ప్రచారంలో కార్యకర్తలు, అభిమానులు కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా జనసేన ఒక స్పెషల్ రిక్వెస్ట్తో కూడిన ఒక లేఖను కూడా రిలీజ్ చేసింది. జనరల్గా పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు అభిమానులు పూలు చల్లడం, పెద్ద పెద్ద గజమాలలు తేవడం ఇట్లాంటివన్నీ కొన్ని రోజుల పాటు చేయకూడదంటూ కూడా జనసేన నేతలు కోరుతున్నారు. వాటి వల్ల ఆయనకి ఆరోగ్య పరిస్థితి మరింత సీరియస్గా మారే అవకాశం ఉందంటూ కూడా జనసేన నేతలు చెప్తున్నారు. ఇక పూలు చల్లేటప్పుడు కూడా నేరుగా ఆయన ఫేస్ మీద పడేలా కాకుండా నార్మల్గా జల్లాలంటూ ఈ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అభిమానులు కూడా కాస్త ఉత్సాహాన్ని తగ్గించుకోవాలంటూ కూడా జనసేన నేతలు చెప్తున్నారు. ఇక పర్యటనలు ఏపీలో ఎలక్షన్స్ దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రచారం ఆపడం కుదరదు కాబట్టి ప్రచారం కంటిన్యూ చేస్తూనే ప్రచారంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా డాక్టర్లు పవన్ కళ్యాణ్కు సూచించినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ తన ప్రచారాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఈ సమస్యతోనే. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రచారాన్ని కంటిన్యూ చేస్తారు. దీనివల్ల ప్రచారం ఆగబోదు అంటూ కూడా జనసేన నుంచి ఒక క్లారిటీ అయితే ఉంది. అయితే కార్యకర్తలు, అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రచారంలో పవన్ కళ్యాణ్కి సహకరించాలంటూ కోరుతోంది జనసేన.